రిలీజ్కి రెడీ అవుతున్న అవెంజర్స్ ఫిలిం పెద్ద ఫిలిం పోస్ట్ పోన్ అయిందా ప్రీపోన్ అయిందా? ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లిరికల్ సాంగ్ అప్డేట్. హాయ్ ఫ్రెండ్స్, టీఎఫ్ఐలో ద 3 బెస్ట్ అప్డేట్స్ అండ్ 5 హైలైట్స్ అంటూ మన V35 మూవీ మ్యాచ్ ఛానల్ డిస్కస్ చేద్దాం. ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ఆన్లో పెట్టుకోండి. సో లెట్స్ డైవ్ ఇన్ టు వీడియో. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి ఎర్లీస్లో 80s మూవీస్ చాలా యాక్షన్ చేసి చాలా మంచి పేరు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు చాలా మూవీస్ అని తగ్గించేశారు. అండ్ ఇప్పుడు మళ్ళీ శ్రీకాంత్ సన్ అయిన రోషన్ ఫిలిం ఛాంపియన్ అనే మూవీతో రీఎంట్రీ అనేది ఇవ్వబోతున్నారు. చూద్దాం మరి ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో అండ్ వాళ్ళ కెరీర్లో ది బెస్ట్ ఫిలిం అవుతుందో లేదో. సల్మాన్ ఖాన్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వగా ఇప్పుడు షారుఖ్ ఖాన్ వంత అయితే వచ్చింది. తన మూవీ అయిన బ్యాటిల్ ఆఫ్ కల్వాన్ ఖాన్ మూవీ అనేది ఇప్పటికే మూవీ అండ్ షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకోగా హైప్ అనేది మూవీ మీద చాలా మంచి బిల్డ్ అయింది. అండ్ చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉంటుందో. వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ప్లస్ ఇండస్ట్రీ హిట్ అయిన మూవీ ది బెస్ట్ అవతార్ మూవీ అనేది 2009లో అప్పుడులోనే ద ఇండస్ట్రీ హిట్ కొట్టి టాప్ గ్రాసెస్ అయింది. అండ్ 2019లో వచ్చిన ది ఎండ్ గేమ్ అవతార్ ఫిలిం కూడా ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏదైతే అవతార్ 1 అనేది సూపర్ సక్సెస్ అయిందో రిలీజ్లో, అండ్ అదే విధంగా అవతార్ 2 ఎండ్ గేమ్ అనేది కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని ఈ మూవీ రిలీజ్ చేస్తాను. చూద్దాం మరి ఈ మూవీ ఎంతవరకు పర్ఫామ్ చేస్తుందో. మోహన్ లాల్ ఇప్పటికే ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకొని ద ప్రైమ్ టైంలో మొత్తం కంటిన్యూ అవుతుంటే రీసెంట్లీ మమ్ముటి చేసిన యాక్షన్ థ్రిల్లర్ కలం కవల్ మూవీ కూడా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇంకెవరు చూడకపోతే ఒకసారి నచ్చితే చెక్అవుట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ వాళ్ళిద్దరు కలిసి మూవీ చేస్తున్న ఫిలిం ద డ్రాగన్ ఫిలిం అనేది ఇప్పటికే మాక్సిమం మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉండగా ది బిగ్గెస్ట్ మూవీ అనేది అవుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మూవీ టీం అనేది ఇంటర్వెల్ సీన్స్ ని షూటింగ్ చేసుకునే పనిలో పట్టారు. ఎంతో రా అండ్ రస్టిక్ ఈ ఇంటర్వెల్ సీన్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉండబోతున్నది బై టాక్. చూద్దాం మరి ఈ మూవీ ప్రశాంత్ నీల్ అనేది ఎంత ప్రెస్టీజియస్ తీసుకొని సూపర్ గ్రాండ్ సక్సెస్ చేస్తాడు. ఈ మూవీ అప్డేట్స్ కోసం తప్పకుండా మనం కొన్ని రోజులు వెయిట్ చేయడం మాత్రం తప్పదు. సో మెనీ ఇయర్స్ తర్వాత ది ఓజీ రూపంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ది క్లీన్ స్వీప్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది వచ్చింది. ఆ హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేసేయడానికి మన హరీష్ శంకర్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీతో వచ్చేస్తున్నారు. అండ్ ఇప్పటికి ఫస్ట్ లిరికల్ సాంగ్ నుంచి మనకి సూపర్ అప్డేట్ అనేది వచ్చేసింది. ది రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు సాంగ్ డెలివరీ చేస్తున్నారంటే దాని మ్యాసివ్ అప్డేట్ అండ్ సాంగ్ ఎలా ఉంటుందని ఒక రేంజ్లో ఉంటుందని హైప్ అనేది చాలా మందికి బిల్డ్ అయింది. ఇప్పుడు ఆ సాంగ్ అనేది ఈ December 15th గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అండ్ December 9th మనకి ప్రోమోని రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం మరి ఆ సాంగ్ ఎలా ఉంటుందో. తప్పకుండా గబ్బర్ సింగ్ మూవీని మ్యాచ్ చేసే విధంగా ఉంటుందని అనుకుంటున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద ఫిలిం అనేది పోస్ట్ పోన్ అయిందని ఇప్పటికే రూమర్స్ అనేవి వినిపిస్తున్నాయి. అండ్ అది తప్పకుండా పోస్ట్ పోన్ అయింది కాదు, జస్ట్ ప్రీపోన్ అయింది. అది కూడా ఓన్లీ 1 డేకి. ఎప్పుడు March 27th రిలీజ్ చేస్తారనుకుంటే మనకి March 26న అంటే శ్రీరామనవమి సందర్భంగా మూవీని రిలీజ్ చేస్తున్నారు. మూవీ అనేది మినిమం టాక్ వచ్చినా కూడా ఆ వీకెండ్తో పాటు 10 days అనేది గ్రోత్ మామూలుగా ఉండదు. అండ్ పెద్దగాడి గేమ్ మామూలుగా ఉండదు. సూపర్ బ్యాటింగ్ అనేది మనం చూడబోతున్నాం. ఫస్ట్ లిరికల్ సాంగ్ అనేది చాట్ బస్టర్ అయింది. అండ్ సెకండ్ లిరికల్ సాంగ్ అనేది మనకి త్వరలో మూవీ టీమ్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం తప్పకుండా మన V35 మూవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్. బాయ్.